నేను రాజుని, నాకు అధికారం ఉంది, ఒకడిని ధనవంతుణ్ణి చేయగలను, ఒకడిని పేదవాడిగా ఉంచగలను అన్నాడు. లేదు సార్, ఆయన అంటాడు ఎవరు చేసినా దేవుడే చేస్తాడు తప్ప మనుషులైన వారెవరూ చేయలేరు అలాగన్నాడట. రాజు కోపం వచ్చింది. సరే చూద్దామని చెప్పి, రేపు ఒకడిని నేను ధనవంతుని చేయబోతున్నాను, చుడుచుడుగా ఆడిని, ఆడు చాలా పేదోడు కదా, ఆ పేదోడిని నేను రేపు ధనవంతుని చేయబోతున్నాను అన్నాడు. సరే చూద్దామండి, దేవుని చిత్తం లేకుండా మీరు ధనవంతుడిగా ఆయన్ని చేయలేరు అన్నాడు. సో అయితే ఇప్పుడు ఏం చేశాడు రాజు, వాడిని ధనవంతుడు చేయడానికి వాడు నడిచే దారిలో ఓ పెద్ద డబ్బు మూట పెట్టాడట. ఆ డబ్బు కనుక వాడు చూశాడు అనుకోండి, ఆడు తీసుకుంటాడు, ఎవరు ఉండరు కాబట్టి వాడు ధనవంతుడు అయిపోతాడు అని రాజు ఉద్దేశం. సరే అని చెప్పి వాడు వెళ్ళే దారిలో డబ్బు మూట పెట్టాడు. ఈడు ఉదయాన్నే ఇంటి దగ్గర బయలుదేరి మధ్యలోకి వచ్చి ఆ దారిలో వెళ్ళాలి. వెళ్తూ అనుకుంటున్నాడు, నేను చాలా సంవత్సరాల నుంచి ఈ దారిలో నేను నడుస్తున్నాను కదా, ఈ దారి నాకు చాలా అలవాటైంది కదా, సరే చూద్దాం, ఈసారి కళ్ళు మూసుకొని నడుద్దాం. ఏమనుకున్నాడట, కళ్ళు మూసుకొని నడిచేస్తే ఈ దారి అంతా నాకు వచ్చేసినట్టే, చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి ఆడేసి అక్కడికి వచ్చి కళ్ళు మూసుకొని నడుస్తున్నాడు. రాజు పైనుంచి ఎవరెవరెవరెవరో నీకు ఎందుకు అలాంటి మాయలోకం పుట్టుకొచ్చింది, అలాంటి ఆలోచన వచ్చింది, కళ్ళు మూసుకొని నడటమేట్రా, కలిపినాడు అనుకుంటున్నాడు రాజు. ఆడు కళ్ళు తెరవట్లేదు, రాజు కళ్ళు మూసుకొని ఆడేం చేస్తున్నాడు, నడుచుకుంటున్నాడు. డబ్బు మూట అక్కడే ఉంది, నడుస్తున్నాడు. ఆడు నడిచే దారిలో డబ్బు మూట ఉంది పక్కన. ఆ మూట పక్కన ఉంటూ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరెవరే మూట చూడరా అంటాడు. నిన్ను ధనవంతుని చేయాలనుకుంటున్నాను రా, చూడరా అని చెప్పి పైనుంచి గింజుకుపోతున్నాడు. కానీ పక్కన మంత్రి ఉన్నాడు, అది దేవుడు చేస్తేనే జరుగుతుంది సార్ అంటాడు. ధనవంతుని చేద్దాం అనుకున్నా చేయలేకపోయాడు. దేవుడు తప్ప మనుషుల్ని ఎవరు ఏమీ చేయలేరండి.